గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఇక మస్తు రోజులైంది మనం వీడియోలు పోస్ట్ చేసి, రోజులు అనలేము నెలలు అయిపోయింది. దానికైతే సారీ చెప్తున్నా. నేను నా ఫ్రెండ్ కలిసి ఫర్ ద ఫస్ట్ టైం వందే భారత్లో ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. వందే భారత్ ట్రైన్ ఎక్కడం నాకు దానికి ఇద్దరికి ఫస్ట్ టైమే. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. అండ్ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన, ఎవరైతే చూసిరో వాళ్ళు కమెంట్ చేయండి. చూడని వాళ్ళు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇక వందే భారత్ మేము మార్నింగ్ మాది 3 o'clockకి షిఫ్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 4:30 అయింది. మా ట్రైన్ 6 o'clock ఉంది. ఇక జల్దీ ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కినాం. ఆ ట్రైన్లో మనకి ఇట్లా సపరేట్గా పైన లగేజ్ కోసం స్పేస్ ఇస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి సీట్లు అయితే ఉంటాయి. మేము వెళ్ళగానే మాకు హాట్ వాటర్ అండ్ ఇన్స్టెంట్ టీ మిక్స్ ఇచ్చినారు. ఆ టీ అంత గొప్పగా ఏం లేదు, ట్రై చేయకండి. ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి ఆంధ్ర కింగ్ మూవీ అయితే పెట్టుకున్నాక బాగా నిద్ర వచ్చింది. ఇక ఆ మూవీ తీసేసి పండుకొని లేచేలోపు మాకు టిఫిన్స్ అయితే ఇచ్చినారు. టిఫిన్స్ ప్రొవైడ్ చేశారు. ఏంటివంటే ఉప్మా, వడ అండ్ అదేదో పొంగల్ అంటారు కదా, అది ఇవి 3 ఇచ్చారు. ఇవి కూడా అంత గొప్పగా ఏం లేదు, ఇవి కూడా స్కిప్ చేసేసేయండి. ఆడేదైనా గొప్పగా ఉందంటే కప్ కేక్ మాత్రమే, దాన్ని ట్రై చేయండి. ఇక మేమైతే దాని తర్వాతకైతే నేను మీ అందరికీ ట్రైన్ చూపించాలని చెప్పేసి ఇక్కడ ఒక వీడియో అయితే తీస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ కూడా చూపిద్దాము, ఎవరు చూపించారు కదా అని చెప్పేసి వాష్రూమ్స్కి అయితే వెళ్ళిపోయినా. అండ్ వందే భారత్కి నార్మల్ ట్రైన్కి కంపారిజన్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే వాష్రూమ్స్ మాత్రమే. చాలా క్లీన్ ఉంటాయి. ఇదే వాష్రూమ్ స్పేస్. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్కి సపరేట్గా అన్ని ఇచ్చినుండే, అందుకే నాకు బాగా నచ్చింది. ఇంకా అదంతా అయిపోయాక మళ్ళీ లంచ్ టైం అయింది. మేము పడుకొని లేచే టైంలో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే వస్తుంది, తెస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. రైస్, పప్పు, బజ్జీ కర్రీ, రోటీ అండ్ ఒక కర్డ్ ఇచ్చినారు. అండ్ వీటన్నిటిలో గొప్ప థింగ్ ఏంటంటే కడ్డు మాత్రమే, ఎందుకంటే చపాతీ ఏమో అది ఏగలేదు, అంటే మంచిగా ఫ్రై చేయలేరు. రైస్ ఏమో ఉడకలేదు, పప్పు ఏమో సప్పగుంది. ఇక బజ్జీ కర్రీ అయితే నేను ముట్టుకోలేదు. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఇచ్చినారు, సూపర్ టేస్ట్ ఉండే. అట్లా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అన్నీ వేసేలోపు మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. అయితే వందే భారత్కి నార్మల్ ట్రైన్కి తేడా ఏంటంటే ఇది కొంచెం లగ్జరియస్ ఉంది, అదంతా ఉండదు, అంతే తేడా. నాకైతే కంపేర్ టు వందే భారత్ నాకు నార్మల్ ట్రైన్ జర్నీ నచ్చింది ఎక్కువ. ఎందుకంటే అక్కడ అందరూ మనుషులు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు. డోర్లు లాక్ వేసి ఒక ఏసీ రూమ్లో బంధించిన ఫీలింగ్ వచ్చింది. నాకేమంత నచ్చలేదు. మీరు ఎవరైనా వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా వందే భారత్ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా ఉంది, అసలు మీ ఫీలింగ్ ఏంటి వందే భారత్ ఫుడ్ గురించి కానీ ఎవ్రీథింగ్ నాకైతే కామెంట్ చేయండి. అండ్ హైజీన్గా ఉండాలంటే వందే భారత్ ట్రైన్ ఎక్కాలి, అదొక్కటే వందే భారత్లో ది బెస్ట్ థింగ్. అంటే నేను వందే భారత్ చెత్తగా ఉంది అని అనట్లేను, కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇంత హైజీన్, ఇంత అంటే చెప్పినట్టు ఒక డబ్బాలు వేసి ఉండడం నా వల్ల అయితే కాదు. ఇక మేము దిగాల్సిన ప్లేస్ వచ్చింది, దిగేసినాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ గైస్.